తమిళనాడులో విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చటానికి రహస్య కుట్ర ఏమైనా జరుగుతోందా? జరుగుతోందంటోంది అధికారంలో ఉన్న టీవీకే. ఇదంతా పొలిటికల్ నెరేటివ్ని కొట్టిపారేస్తోంది డిఎంకే. ఎందుకని ఈ పరిణామాలు వస్తున్నాయంటే, ఇప్పుడు ఇటీవల ఒక టీవీకి ఎమ్మెల్యే ఏకంగా పోలీస్ కంప్లైంట్ చేశాడు. సో తనను ఒక కన్సల్టెన్సీ ఫామ్ ఐపీడిఎస్ అనే కన్సల్టెన్సీ ఫామ్కి చెందిన వారు సంప్రదించారు. 35 crores ఇస్తామన్నారు పార్టీ ఫిరాయించమని. తననే కాదు, ఒక 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను పార్టీకి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓటు వేయమని అడిగారు అని. సో ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అనేది ఆరోపణ. దీనిపై 3 అరెస్ట్ కూడా చేశారు తమిళనాడు పోలీసులు. అందులో ఒకరు డిఎంకే మాజీ మంత్రి, గతంలో అవినీతి ఆరోపణలపైన అరెస్ట్ అయిన సెంథిల్ బాలాజీకి సన్నిహితుడు. సెంథిల్ బాలాజీకి విజయ్కి ఇప్పటిది కాదు గొడవ, ఎన్నికల ముందర నుంచి కూడా ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, విజయ్ ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో కరూర్ ప్రాంతంలో స్టాంపీడ్ తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు. అది విజయ్కి ఎన్నికలకు ముందు ఒక పెద్ద పొలిటికల్ ఛాలెంజ్ కూడా అయింది. ఆ కరూర్కు చెందిన నాయకుడే సెంథిల్ బాలాజీ. అప్పుడే విజయ్ ఆరోపించాడు, ఇది నా వెనక ఈ స్టాంపీడ్ తొక్కిసలాట వెనకాల సెంథిల్ బాలాజీ ఉన్నాడు, ఆయన కుట్ర పన్ని ఈ ఘటనకు కారణమయ్యారని కూడా ఆరోపించాడు. సో అందువల్ల ఇప్పుడు సెంథిల్ బాలాజీ పైన మళ్ళీ టీవీకే కొత్తగా ఆరోపణలు చేస్తుంది. అఫ్కోర్స్ డిఎంకే అధికార ప్రతినిధిని ఖండించారు. ఇదంతా పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ అని. పాలిటిక్స్లో ఏదైనా జరగచ్చు. ఈ పొలిటికల్ కాన్స్పిరసీ పాసిబుల్, పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ కూడా పాసిబుల్. అందువల్ల ఇప్పటికిప్పుడు విజయ్ పార్టీ చెప్తున్నది నిజమా, డిఎంకే వారు అంటున్నది నిజమా చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో రెండూ జరుగుతున్నాయి. రాజకీయ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ప్రభుత్వాలను కూల్చడానికి. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూలుస్తారు అని చెప్పి సింపతి పొందటానికి పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ కూడా జరుగుతుంది. అందువల్ల దానికి మనం ఇప్పటికిప్పుడే కంక్లూషన్కి రాలేము. కానీ ఒకటి మాత్రం నిజం, విజయ్ నాయకత్వం టీవీకేకు ఈ పొలిటికల్ నరేటివ్ అయినా అది బిల్డ్ చేస్తానికి ఇచ్చిన అవకాశం డిఎంకేని. డిఎంకే మొదట్లో 6 నెలల దాకా ఈ ప్రభుత్వాన్ని మేము ముట్టుకోము, కదిలించము, ప్రజలు వాళ్ళకు తీర్పిచ్చారు అని డిఎంకే స్టాండ్ తీసుకుంది. అసలు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు రాము అని. అప్పుడు నేను డిఎంకే స్టాండ్ని అప్రిషియేట్ చేస్తూ కూడా మాట్లాడాను. కానీ ఆ తర్వాత నెల రోజుల్లో ఈ ప్రభుత్వం పతనం అవుతుంది అని రిపీటెడ్గా డిఎంకే నాయకులు చెప్తున్నారు. సో అది కేవలం పొలిటికల్ డిస్కోర్స్లో భాగంగా చెప్తున్నారా తెలియదు. కానీ ఎప్పుడైతే డిఎంకే అధికారంలోకి విజయ్ రాగానే నెల రోజులు కూడా అధికారంలో ఉండరని చెప్పడం మొదలుపెట్టిందో ఈ ఆరోపణలకు ఒక క్రెడెన్స్, ఒక విశ్వసనీయత ఏర్పడింది. రెండవది, విజయ్ని ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయనీయకుండా సాధ్యమైనంత ప్రయత్నాలు జరిగిన మాట నిజం. తమిళనాడు గవర్నర్ ఎన్ని రకాలుగా విజయ్ని ఇబ్బంది పెట్టాడో కూడా చూశాం. ఇక మూడవది, తమిళనాడు గవర్నర్ ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తు అయితే, తమ చిరకాల ప్రత్యర్థులైన డిఎంకే ఏడిఎంకేలు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు తెర వెనుక కూడా జరిగాయి. సో మొదట్లో డిఎంకే సంబంధం లేదన్న తర్వాత అందరికీ అర్థమైంది, ఏడిఎంకే ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే డిఎంకే విజయ్ని అధికారంలోకి రానివ్వకుండా ఉంచేందుకు తమ చిరకాల ప్రత్యర్థి అయిన ఏడిఎంకేకు మద్దతు ఇవ్వటానికి కూడా డిఎంకే సిద్ధపడింది. ఏడిఎంకేలోని రిబెల్స్ కూడా మా పార్టీ నాయకుడైన పళనిస్వామి డిఎంకేతో కలిసి కూడా కుట్రలు పన్నాడు కనుకనే మేము బయటకు వచ్చామని వాళ్ళు ఆరోపించారు. ఈలోగా డిఎంకేకు చెందిన మిత్రపక్షాలు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. అందరికన్నా ముందు కాంగ్రెస్ బయటకు వెళ్ళింది, తర్వాత వామపక్షాలు వీసీకే బయటకు వచ్చాయి, ఇప్పుడు తాజాగా ఎండిఎంకే కూడా బయటకు వచ్చింది. అందువల్ల డిఎంకేకు మిత్రపక్షాలు దూరమై టీవీకేకు మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల ఈ పరిణామాలు సహజంగానే డిఎంకే భరించలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఎవరు ఊహించని రీతిలో విజయ్ అధికారంలోకి రావడం,
విజయ్ ప్రధాన టార్గెట్ కూడా ఎన్నికల ముందు నుంచి కూడా డిఎంకేనే. డిఎంకే ఆ పొలిటికల్ రైవల్, బీజేపీని ఐడియాలజికల్ రైవల్ అని అటాక్ చేశాడు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో డిఎంకే ఉంది కనుక డిఎంకే వ్యతిరేక ఓటును ఆకర్షించాలి కనుక విజయ్ వ్యూహాత్మకంగా ఏడీఎంకే కన్నా డిఎంకేనే ఎక్కువ టార్గెట్ చేశాడు. బీజేపీని ఐడియాలజికల్ రైవల్ అన్నాడు కానీ బీజేపీని పెద్దగా టార్గెట్ చేయలేదు ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ పెద్దగా లేదు కనుక దాన్ని ప్రస్తావించారు. ప్రధానమైన దాడంతా డిఎంకే మీద చేశారు. అందుకే మీకు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏడీఎంకేకు రాకుండా విజయ్కే గణనీయంగా వచ్చింది. కోర్స్ విజయ్ ఏడీఎంకే ఓటు కూడా చీల్చుకున్నాడు కనుక సొంతగా కూడా ఓటు తెచ్చుకున్నాడు కనుక అధికారంలోకి రాగలిగాడు.